యువత గురించి నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నది, చాలా అవమానకరంగా కూడా ఉన్నది. ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడినట్టుగా లేదు, చీఫ్ మినిస్టర్ మాట్లాడినట్టుగా ఉన్నది. అసలు ఈయన ముఖ్యమంత్రికి స్థాయికి తగిన వ్యక్తి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నిరుద్యోగుల మధ్యలో చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని మాత్రమే నేను ప్రస్తావిస్తా ఉన్నాను. నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ బెండకాయల ముదిరినట్టు ముదిరిన్లు వీళ్ళు పనికి రాకుండా పోతారని మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సున్నితమైనటువంటి అంశాన్ని ఆ రకంగా ప్రస్తావించవచ్చా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. రాష్ట్రంలో ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరే మాట్లాడుతున్నారు కదా. అంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి అంశం కాదా ఇది? ఆ మోతీలాల్ నాయక్ అనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పాపం ఆయన 8 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, తర్వాత అశోక్ సారు, జడ్సన్ గారు వారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు ఏ పరీక్ష రాసిందని మాట్లాడతారు. మరి 2023 వరకు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉద్యోగాల విషయంలో కొట్లాడిన లేదా? మరి మీరే పరీక్ష రాసిళ్ళు. మొన్నటికి మొన్న మీ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు నీటి గురించి మాట్లాడండి కదా, కొట్లాడుతూ ఉన్నారు కదా. మరి వారు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం పరీక్ష రాస్తున్నాడా? మెడిసిన్ ఎంట్రన్స్ కోసం పరీక్ష రాస్తున్నాడా? ఏ పరీక్ష రాస్తున్నాడు ఆయన? ఇదా తరీకా? ఎందుకంత చిన్న చూపు, ఎందుకంత అహంకారం? మీకు అధికారం తలకెక్కిందా? ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. అణిచివేయాలని చూస్తే అగ్గి పుట్టిస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. తమాషా చేస్తాను. అవును, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఉన్నది అంటాడు. బరాబర్ బీఆర్ఎస్ ఉంటుంది, ఎందుకు ఉండకూడదని అడుగుతున్నా. ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఆ ప్రజలే ప్రతిపక్షంగా ఉండండి, ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పి మాకు తీర్పునిచ్చిండ్రు. అరే, ఉస్మానియా యూనివర్సిటీలో 100 మంది పోలీసులు కవాతు చేస్తున్నారు. అసలు ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం యూనివర్సిటీకి ఎంటర్ కావడానికి? అంటే పోలీసుల నీడలో విద్యార్థులు చదువుకో అన్నా? ఎందుకు ఈ గతి? ఏంది ఈ నిర్బంధం? ఎందుకు ఇన్ని ఆంక్షలు? పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, నక్సలైట్లను పట్టుకొని చితకబాదినట్టు విద్యార్థులను చితకబాదుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అండి? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ, తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు రోడ్డు ఎక్కి మాకిచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళని అణిచివేస్తూ ఈరోజు పోలీసుల పహారాలో వాళ్ళని బెదిరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడనో ఇక్కడనో భరోసా కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. తప్పుందా దీంట్లో? నువ్వు ప్రశ్నిస్తే అది ఉద్యమం. ఈరోజు నిరుద్యోగులు రోడ్డెక్కితే, నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇది నాటకం అవుతుందా? ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక తీవ్రవాద సంస్థ అయినట్టు, నక్సలైట్ సంస్థ అయినట్టు, ఓ అతివాద సంస్థ అయినట్టు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేయనట్టు, యువతకు ఏం చేయనట్టు, ఏ మాటలండి? నాకు అర్థం కాదు ఇది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఏ యువత అయితే మిమ్మల్ని అందలం ఎక్కించిందో ఆ యువత నోట్లో మట్టి కొడుతున్నారు, మోసం చేస్తున్నారు, అన్నం పెట్టినందుకు సున్నము పెడుతున్నారు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఎవరైనా కడుపు కాలితేనే కదం దొక్కుతారు, అంతే తప్ప రెచ్చగొడితే రోడ్డు ఎక్కరనేటువంటి వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా. గ్రూప్ 2కు డిఎస్సికి కేవలం ఒక్కరోజు గ్యాప్ మాత్రమే ఉంది. టెట్ జూన్ 2 వరకు జరిగింది. డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలంటే కనీసం 60-70 పుస్తకాలు చదవాలి. 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదవాలి. దానికోసం వాళ్ళు కొంత సమయం అడిగింది. దాని తప్పేంది? గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, పెంచిన్లా? గ్రూప్ 3 పోస్టులు పెంచుతామన్నారు, పెంచిన్లా? మెగా డిఎస్సి ద్వారా 25,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు, చేసిందా? మీరు జియో 46ను రద్దు చేస్తామన్నారు, రద్దు చేసిందా? మీరు 2 లక్షల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లు వేస్తామన్నారు, వేసిందా? జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు, చేసిందా? ఇవేవి మాట్లాడకుండా కేవలం డిఎస్సి వాయిదా వేయాలని ఎట్లా అడుగుతారు? నేను ఉద్యోగం ఇస్తా అంటే మీరు ఉద్యోగం వద్దని మీరు ఎట్లా అంటారని చెప్పేసి దానికి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఈరోజు చీకట్లో చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తగదు ముఖ్యమంత్రి స్థాయిలో అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 7 నెలలు కూడా కాలే, ఇప్పుడే మీరు లాఠీలను పెట్టి, తూటాలను పెట్టి, పోలీసులను పెట్టి, వాళ్ళ గనులను పెట్టి, బారికేడ్లను పెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, పోలీసుల కవాతు చేయించి ఈరోజు నిరుద్యోగులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది సరైనటువంటిది కాదు.